నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. కేటీఆర్ గారు బీఆర్ఎస్ భవన్లో ఈ కాళేశ్వరం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ ఈ పోలవరం ప్రాజెక్ట్ని ఉద్దేశించుకుంటూ కూడా మాట్లాడడం కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైన ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఈ ప్రభుత్వం ప్లస్ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న కుట్రల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ నీళ్లు మనకు రాకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఇంకా ఊహించుకోవడానికి కూడా అంతు లేకుండా ఉండేది. అంటే ఇది ఈ ప్రాంతాలు మొత్తము ఎడారి ప్రాంతాలతోటి మనుషుల మృత్యు చావు కేకలతోటే నిండిపోయి ఉండే తెలంగాణ కాస్త ఆ యొక్క కాళేశ్వరం పుణ్యమాని బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రము అభివృద్ధిలోకి వచ్చింది. అయితే దీనిపైన ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డ్రామాని మీరు చూశారు. ఆ డ్రామాలో భాగంగానే ఆ కాంగ్రెస్ పార్టీకే ఉచ్చు బిగుసుకున్న తప్ప ఈ యొక్క కాళేశ్వరం ఉచ్చు బీఆర్ఎస్ పార్టీకో కేసీఆర్కో బిగించుకునే ప్రయత్నం చేయలేదు. ఇందులోనూ సిబిఐ దర్యాప్తు చేయడానికి కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు వీళ్లకు. కాళేశ్వరం కమిషన్ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో దర్యాప్తు చేయాలంటే కేంద్రం అనేది జియో5ని రిలీజ్ చేస్తే, ఆ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి ఆ సిబిఐ దర్యాప్తు చేస్తుంది. అటువంటి సిబిఐ కూడా ఈ యొక్క కాళేశ్వరం మీద దర్యాప్తు చేయాలంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారం దొరకలేదు. కేసీఆర్ని జైలుకు పంపాలని బీజేపీ నాయకులకు కూడా ఉంది, నరేంద్ర మోడీకి ఉంది. కానీ ఇక్కడ ఎటువంటి ఆధారాలు రుజువులు దొరకకపోవడంతో ఈ యొక్క సిబిఐ అనేది వెనకడుగు వేయడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును ఉద్దేశించి కేటీఆర్ గారు ఏం మాట్లాడారంటే, పోలవరం ప్రాజెక్టు గురించి 1940లో అనుకొని 1980లో శంకుస్థాపన చేస్తే ఇప్పుడు 2027 డిసెంబర్ నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎప్పుడట? 1940లో. మళ్ళీ 1980లో శంకుస్థాపన చేశారు. అనుకున్నది 1940లో, శంకుస్థాపన చేసింది 80లో. అయితే ఇది కంప్లీట్ అయ్యేది 2027 సంవత్సరం, 2027 సంవత్సరంలో ఇది కంప్లీట్ అవుతుందని అంచనా వేశారు. అంతే. ఎన్ని ప్రభుత్వాలు మారినాయి మీరు చూసారు ఈ లెక్క పరంగా చూసుకుంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద. అంటే పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది ఒకరు, దాని పూడికలు వేయించింది ఒకరు, కరకట్ట నిర్మించింది ఒకరు, ఆ ప్రాజెక్టు ఎస్టిమేషన్ వేసేది ఒకరు, దాన్ని కంప్లీట్ చేసేది ఒకరు. ఇది పూర్తి వ్యవధుల పరంగా చూసుకుంటే దగ్గర 80 సంవత్సరాల దగ్గర కాబోతొస్తూ ఉంది ఒక పోలవరం ప్రాజెక్టు పరంగా చూసుకుంటే. అంచనాలు కట్టడాలు పూర్తి అయ్యే వరకు పోలవరం ప్రాజెక్టు ప్రజలకు నీళ్ళు అందించేంత వరకు దగ్గర 75-80 సంవత్సరాల దాకా ఈ యొక్క వ్యవధి నడుస్తూ ఉంది. ఇంకా అయినా కూడా అది కంప్లీట్ అవుతుందో కూడా తెలియదు. అందులోనూ ఆ యొక్క కరకట్ట తెగిపోవడము, దాన్ని మళ్ళీ నిర్మించడము, వాటిపైన సిబిఐ కానీ వాటిపైన కమిషన్లు కానీ ఏది వేయడంలా ఏది కూడా జరగట్లా. ఓన్లీ కాళేశ్వరం మీదనే కుట్ర. అదేందో కూడా చూద్దాం. అదే కేసీఆర్ గారు 2016లో కాళేశ్వరం శంకుస్థాపన చేస్తే 5-6 ఏళ్ళు తిరగకుండానే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పూర్తి చేశారు. కేసీఆర్ పతనానికి ఇతర రాష్ట్రాలు పనితనానికి తేడా ఏందో చెప్పడానికి ఇదొక నిదర్శనం అనుకుంటూ కేటీఆర్ గారు చెప్పారు. చూశారు కదా, 5-6 ఏళ్లలోనే మాత్రమే ఎస్టిమేషన్లు, శంకుస్థాపనలు, కట్టడాలు, నీళ్లు అందించడాలు కూడా జరిగింది, రాష్ట్రం అభివృద్ధులు కూడా జరిగింది. అదే పోలవరం ప్రాజెక్టు మీరు చూశారు. 1940లో అనుకుంటే 1980లో శంకుస్థాపన చేస్తే 2027కి ఇక అవుతుందో కాదో కూడా అంచనా వేశారట. అంతే. అంటే ఇంకా రైతులకు నీళ్ళు అందించే ప్రయత్నాలు కూడా కాల. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అనుకున్నది 5-6 ఏళ్లలోనే ఖతమైపోయి తెలంగాణ రాష్ట్రానికి చిట్ట చివరి ప్రాంతాలు కానీ ఎత్తైన ప్రాంతాలకు కానీ కాళేశ్వరం నీళ్ళు అందాయి, ఇంటింటి నల్ల అందింది, పొలం కూడా నీళ్ళు అందించి అతి తక్కువ కాలంలోనే ఈ యొక్క కాళేశ్వరాన్ని కట్టించి ప్రపంచ దేశాలకు అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా పేరు పొందినా కూడా జాతీయ హోదా ఇవ్వలేని దురదృష్టమైన బీజేపీ పార్టీ ఆ యొక్క జాతీయ హోదాను కూడా ఇవ్వలేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టు గురించి సినిమాలు వచ్చినాయి, కథలు వచ్చినాయి, చాలా వచ్చినాయి. పోలవరం ప్రాజెక్టు ఒరిజినల్గా కాన్సెప్చువల్గా అనుకున్నది 1940వ దశకంలో, అంటే స్వాతంత్రం రాకపూర్వం. అల్టిమేట్గా శంకుస్థాపన జరిగింది 1980లో. టంగుటూరి మన టిఎన్జయ గారు, టంగుటూరి పంతులు కాదు, టిఎన్జయ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1980లో ఆనాడు శంకుస్థాపన చేసిండ్రు. పనులు మొదలయ్యింది, ఫార్మల్గా పనులు మొదలైంది 2004వ సంవత్సరంలో. యాక్చువల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది జూన్ 2014లో. జూన్ 2014 1940లో అనుకుంటే 80లో రాయేస్తే 2004లో డ్రాయింగులు గీస్తే 2014 జూన్లో పనులు మొదలు పెడితే ఇవాళ చూసిన అయిపోయిందా లేదా అని. ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? అందులో 2027 డిసెంబర్కు అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే
కేసీఆర్ పనితనానికి ఇతర రాష్ట్రాల పనితనానికి తేడా ఏందో చెప్పడానికి మాత్రమే ఇది నేను చెప్తా ఉన్నాను. ఎక్కడ 1940, ఎక్కడ 1980, ఎక్కడ సో ఇదొక ఎగ్జాంపుల్ చాలు. పనితనంగా ఉన్న నాయకుడు తన పనులు ఏ విధంగా ఉంటాయో తెలంగాణ రాష్ట్ర ప్రజలకే చూపించాడు. దాని ద్వారా బ్రహ్మాండమైన ఫలాలు కూడా పొందారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఏవైతే నీళ్లు లేక హరిగోసలు పడ్డ తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర రైతాంగం నిజానికి భార్యల యొక్క పుస్తెలు అమ్ముకొని పెట్టుబడులు పెట్టిన వ్యవస్థని, వర్షపు నీటి ఆధారంగానే పొలాలు పండించిన వ్యవస్థని కూడా మనం అందరం చూసాము. ఆ వానాకాలం ఒకవేళ కరుణిస్తేనే చెరువులు కుంటలు పుష్కలంగా నిండితేనే ఆనాడు ఒడ్లు కానీ లేకుంటే వివిధ తదితర పంటలు కానీ పండేటి. కానీ అవేమీ లేకుండా ఈ కాళేశ్వరం కట్టడం వల్ల వర్షాలు రాకపోయినా సరే పుష్కలంగా ఈరోజు ఎండాకాలంలో సైతం మత్తళ్ళు పడేటట్టుగా కేసీఆర్ గారు పనితనం ఏందో ఆ కాళేశ్వరాన్ని కట్టి చూపెట్టాడు. అయితే ఈ కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని కేటీఆర్ గారు ఈ సందర్భంగా ఎందుకు ఉద్దేశించి చెప్పారంటే, ఇంత గొప్పగా అంచనాను వేసి 5-6 ఏండ్లలోనే కంప్లీట్ చేసిన ఈ యొక్క గొప్ప చరిత్ర గల కాళేశ్వరం కేసీఆర్ గారి పనితీరు ఎట్లా ఉంటే, పోలవరం ప్రాజెక్టు దగ్గర 75 సంవత్సరాలు 80 సంవత్సరాల వరకు అది దాని నామరూపం లేకుండా అయిపోతున్నా కూడా, అది కూలిన ఎన్నో ప్రభుత్వాలు మారినా వాటి మీద విజిలెన్స్ కానీ, రాష్ట్ర విజిలెన్స్ కానీ, సిబిఐ దర్యాప్తులు కానీ, వాటిపైన ఎటువంటి కమిషన్లు కానీ ఎక్కడ కూడా జరపలేదు. ఓన్లీ కాళేశ్వరమే ఎందుకు టార్గెట్ వేశారు, అందులో బీజేపీ హస్తం ఎందుకు ఇందులో ప్రధాన పాత్ర ఎందుకు పోషిస్తుంది అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు కాళేశ్వరం ప్రాజెక్టుకి? ఎందుకంటే నరేంద్ర మోడీ తన జీవితకాలంలో ఇటువంటి ప్రాజెక్టు కట్టలేదు. నరేంద్ర మోడీ కాలంలో ఒక ఫ్లైఓవర్ కూడా చక్కగా నిర్మించబడలేదు. అటువంటిది కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టాలి అంటే తన జీవితకాలం తలకిందులు తపస్సు చేసినా కూడా కాని పరిస్థితి అని నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ అనుకున్నారు. అందులోనూ జాతీయ హోదా ఇవ్వమని పదే కేసీఆర్ గారు అడిగినప్పుడు ఈ ఎట్లాగైనా కాళేశ్వరాన్ని కానీ కేసీఆర్ గారిని తొక్కే ప్రయత్నమే చేయాలనుకుంటూ బీజేపీ ఎప్పుడో కంకణం కట్టుకున్నది. దానికి తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ కావాలంటే రేవంత్ రెడ్డి గెలవాలి. గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి పనితీరు ఎట్లా ఉందంటే, పరిపాలన ఢిల్లీకి పోవడే ఫుల్లు, ఆయన చేసే పనులు తక్కువ, కాళేశ్వరం మీద దుష్ప్రచారాలు వేసుడే ఎక్కువ. ఆయన ఈ కాళేశ్వరం ద్వారా నీళ్లు అప్పగించాల్సింది పోయి ఆ కాళేశ్వరం పైన నానా రకాల నిందలు, కమిషన్లు, ఈరోజు సిబిఐ దర్యాప్తు అని నానా రకాల వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, గత 22 నెలలుగా ఆ కుంభకోణాలు ఎక్కడ జరిగినాయో కూడా బయట పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిప్పులు కక్కుతూ ఉన్న పరిస్థితి కూడా పడుతూ ఉంది. ఎట్లాంటి అంటే, నిజానికి కాళేశ్వరం కూలిపోయేదే, నీకు రిపేర్ చేయడానికి డబ్బులు లేదా, సుతారులు చచ్చిర్రా, లేకుంటే సిమెంట్ దొరకలేదట నువ్వు ఈరోజు రాష్ట్ర రైతన్నులు ఒక రకంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకుండా కాళేశ్వరం కూలిపోయిందనే డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఇప్పటిదాకా ఎక్కడ కూడా అభివృద్ధి బాటల వైపు కానీ, కాళేశ్వరము రీకన్స్ట్రక్షన్ చేసుడు కానీ, లేకుంటే రిపేర్ చేసుడు లాంటివి కూడా ఎక్కడ చేయలేదు. ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు 400 కోట్ల రూపాయలు పెట్టి మేము రిపేర్ చేస్తా అన్నా కూడా దానికి అడ్డుగా నిలిచింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే దీనికి ఒకటి ఇక్కడ ఎవరిని పెద్దగా ఉద్దేశించింది కాదు. పక్క రాష్ట్రాల ప్రభుత్వాలతో పోల్చుకుంటే గత ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం, ఆయన యొక్క పనితీరు, ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం చేసిన కృషిని మీరు ఒకటి ఇక్కడ గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మీద పూర్తి స్థాయిలో కుట్ర జరుగుతుంది. ఇక్కడ కేసీఆర్ జైలుకు పోతేనో, బీఆర్ఎస్ పార్టీ ఆగమైతేనో ఇక్కడ ఏది అయితే లేదు. కానీ కాళేశ్వరమే పూర్తి స్థాయిలో కూల్చేస్తే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రం మళ్ళీ వలసలు పోవాల్సిందే. గోషి గొంగడేసుకొని చేతుల కర్రలు సంచులు వేసుకొని మళ్ళీ మనం వలస పోవాల్సిన పరిస్థితి ఈ యొక్క రేవంత్ సర్కార్ చేస్తూ ఉంది. దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి.